తొందరలో ఆడపిల్లలు వీళ్ళు చదవడం మానేసి పక్కన బెంచీలో ఉన్నవాడిని సూత్రమే సరిపోద్ది. పాఠం ఏంటదా ఎంత పనికి మారింది. అమ్మేమో శుభ్రంగా చదువుకోమ్మా అని చెప్పి తెల్లారి గట్లు లేస్తుంది, క్యారేజ్ పెట్టాలి, బట్టలు రెడీ చేయాలి, కూతురికి తెల్లయ్యాలి, ముస్తాబు చేసి కాలేజీకి పంపాలి, స్కూల్కి పంపాలి అని చెప్పి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని అన్నిటినీ విస్మరించి తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటే నువ్వు స్కూల్కి వెళ్ళి చేసే పని ఏంటో తెలుసా? నీ పక్కనోడు కొంతమంది పనికి మాల కళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేయడం మానేసి సైకిల్ చేయడమే సరిపోద్ది, చెడగొట్టడమే సరిపోద్ది. తమ్ముడా, చెల్లెమా, నీ గురి గొప్పదమ్మా, నీ లక్ష్యం గొప్పది. నిజానికి ఏ కర్మ నీకు తెలియదు, ఏ పాపం నీకు తెలియదు, కానీ నిన్ను ప్రేరేపిస్తాను, ఒప్పించే ప్రయత్నం చేస్తాను, నిన్ను నీ గురిని తప్పించే ప్రయత్నం చేస్తాను. నీ జీవితాన్ని నాశనం చేసేదాకా ఆ కన్నేసేటటువంటి మనిషి మాత్రం నిన్ను విడిచిపెట్టలే. జాగ్రత్త.